హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం పగపట్టిన గడియారం అనే కథ చెప్పుకుందాం. గోపి బడి దొంగ. అతని చెల్లెలు సుశీలకు చదువుకోవడం అంటే ఎంతో ఆసక్తి. గోపి ఎంతసేపు బడి ఎగ్గొట్టేందుకే ప్రయత్నించేవాడు. ఒక్క పూట బడి మానేయడం అంటే సుశీలకి మనసుకు ఎంతో కష్టంగా తోచేది. వాళ్ళ ఇంటి నడవలో గోడకు ఒక పెద్ద గడియారం ఉంది. అది పావు గంటలు కూడా కొడుతుంది. ఒక రోజున గోపి చెల్లెల్ని ఆ నడవలోకి తీసుకుపోయి, చెల్లాయి ఆ గడియారం వంక చూడు అన్నాడు. సుశీల చూసి 9:40 లే, బట్టలేసుకో, బడిగిపోదాం అని కంగారు పెట్టింది. అందుకు గోపి, ఇది ఒక దెయ్యమే చెల్లి. కొంప మునిగినట్లు మనల్ని బడికి పోమని తొందర పెడుతుంది. మనల్నే కాదు, బడి పిల్లల్ని, ఉద్యోగస్తుల్ని, అందరినీ ఇది ఇలాగే హడావిడి పెడుతుంది. దీన్ని ఏం చేసినా పాపం లేదు అన్నాడు పిడికిలి బిగిస్తూ. అదేంటన్నయ్యా, అలా కోపగిస్తావెందుకు? నిన్ను ఆడుకోనివ్వలేదని గడియారాన్ని నిందిస్తావు, కానీ దీని ముఖం చూస్తే ఎంత మంచిది. గడియారం మొహం చూసుకు వెళ్తే బడికి వేళకు పోగలం, వేళకు వెళితే మాస్టారు కొట్టరు అన్నది. సుశీల అలా అంటూ ఉండగానే 9:30 గంటలు కొట్టింది. గంటలు కొట్టగానే వాళ్ళమ్మ కేక వేసింది. బడికి వేళ అయింది, ఇంకా లేవరేంట్రా అంటూ. గోపి ఉగ్రుడై పళ్ళు బిగబట్టి, చూడు, పెద్ద గొంతుక పెట్టుకుని ఆ ధ్వని, ఆ దెయ్యం, అది బ్రహ్మరాక్షసి అంటూ ఉరమసాగాడు. ఏమైతేనే తప్పదు. గబా గబా దుస్తులు వేసుకుని బడికి బయలుదేరాడు. వాడి వెంపటే గంతులేస్తూ సుశీల కూడా వెళ్ళింది. బడికి వెళ్తున్నాడన్న మాటే గాని గోపి దృష్టి అంతా తనకు అపకారం చేసిన ఆ గడియారం మీదనే ఉంది. చెల్లి, మన గోడ మీద నుండే గడియారాన్ని మంచిదనుకుని పొగుడుతున్నావు. చిన్నదానివి, నీకు తెలియకుండా ఉంది. అది ఒక దెయ్యం, పాడు దెయ్యం. దాని నోరు ఒక్క నిమిషం ఊరుకోదు కదా, అస్తమానం అలా వాగుతూనే ఉంటుంది. అది బడి పిల్లలను కంగారు పెడుతుంది. ఉద్యోగస్తుల్ని మెతుకులు నోట్లో వేసుకొనివ్వదు. రైలుకు వెళ్లే వాళ్ళని పరుగులెత్తిస్తుంది, పాపాత్మురాలు అని చెప్పి మళ్ళీ పళ్ళు బిగించాడు. సరే, ఎలాగో బడికి చేరుకున్నాడు గోపి. సాయంకాలం అయింది. ఆటల కోసం పరిగెత్తాడు. 6 గంటలకల్లా ఆటలు మొదలుపెట్టారు. ప్రపంచం మరచి పిల్లలందరూ క్రీడాశక్తులై ఉన్నారు. వాళ్ళు మంచి రద్దీలో ఉండగా గడియారపు గంటలు వినిపించాయి. గంటలతో పాటు గోపి తిండికి రా నాయన అనే పిలుపు కూడా వినిపించింది. ఒక గొప్ప కార్యం భగ్నమైనట్టు బాధపడ్డాడు గోపి. వాడికి నెత్తురు ఉడికెత్తిపోయింది. ఆవేశం వచ్చేసింది. చేతికి దొరికిన ఒక రాయి తీసుకొని పళ్ళు పటపటా కొరుకుతూ గబా గబా నడవలోకి వెళ్ళాడు. సత్తువ కొద్దీ గడియారానికి గురి చూసి కొట్టాడు. గలగలమంటూ అద్దం పెంకులు కింద రాలాయి. అదే గోపి చెవులకు వినబడిన ఆఖరి చప్పుడు. అప్పటినుంచి బుద్ధి వచ్చిన బడి పిల్లవాడిలాగా మరి ధ్వని చేయక ఊరికే ఉంది ఆ గడియారం. ఒక వీరుడి గర్వంతో గోపి తన చెల్లితో, చెల్లి, మన మీద పగబట్టిన శత్రువును సంహారం చేశాను. ఇక దీని భయం మనకు లేదు. మనం హాయిగా పోయి ఆడుకోవచ్చు అంటూ సంతోషించాడు. కానీ సుశీల మాత్రం బితుక్కుమంటూ లోపల పారిపోయింది. ఆ తర్వాత రోజు ఏం జరిగిందో ఆ దేవుడికే తెలియాలి. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.